ఎండాకాలంలో దాహం వేస్తే టక్కున కూల్ డ్రింక్స్ తాగేద్దాం అనుకుంటున్నారా? అయితే కాస్త తాగండి. తాగేటప్పుడు ఆలోచించండి, ఎందుకంటే మీరు తాగుతున్న కూల్ డ్రింక్స్ మీకు విషంలా మారొచ్చు. మ్యాగీ నూడిల్స్ పై రచ్చరచ్చ జరుగుతుండటంతో కొత్తగా కాకపోయినా మరోసారి కూల్ డ్రింక్స్ లో ఉన్న క్రిమి సంహారక పదార్థాల గురించి చర్చ మొదలైంది. ఎండాకాలంలో దాహాన్ని తీరుస్తాయనుకుని తాగే ఈ శీతల పానీయాలు కూడా కూల్ పాయిజన్ లాంటివని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాజా లెక్కలతో సహా వెల్లడించింది. సమ్మర్లో కాస్త దాహం అనిపించగానే టక్కున గుర్తుకొచ్చేవి కూల్ డ్రింక్సే. పక్కన నీళ్లు గాని వేరే ఇంకేదైనా డ్రింక్ గాని ఉన్నా కూల్ డ్రింక్స్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఎండాకాలంలో అసలు వీటిని తాగొద్దు ముర్రో అన్నా వినిపించుకోకుండా గటగటా తాగేస్తుంటారు. తాగినప్పుడు చల్లగా కడుపులో దిగిపోయే ఈ పానీయాలు లోపలికి వెళ్లగానే తమ తడాక చూపిస్తాయని నిపుణులు చెప్తున్నా ఎవరైనా పట్టించుకుంటే కదా ఈ డ్రింకుల్లో క్రిమిసంహారక మందులుంటాయని స్వయంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించినప్పటికీ వాటిని లైట్ తీసుకుంటున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం థమ్సప్, కోక్, 7-అప్, మెరిండా, పెప్సీ, ఫాంటా, స్ప్రైట్ వంటి కూల్ డ్రింక్స్లో ప్రమాదకర స్థాయిలో క్రిమిసంహారక మందుల అవశేషాలున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA వెల్లడించింది. థమ్సప్లో 15.2, కోక్ 3.4, 7-అప్ 12.5, మెరిండా 10.7, పెప్సీ 10.9, ఫాంటా 9.1, స్ప్రైట్ 15.3% చొప్పున పెస్టిసైడ్స్ ఉన్నట్టు తేల్చింది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగటం వల్ల వీటిలో ఉండే క్రిమిసంహారక మందుల అవశేషాలు కాలేయంపై ప్రభావం చూపిస్తాయని, దీర్ఘకాలంలో వాటి వల్ల ప్రయోజనం కన్నా నష్టమే అధికంగా ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. సో దాహం కోసం కూల్ డ్రింక్స్ ను ఆశ్రయించే అలవాటున్నవారు వాటిని తగ్గించి సాంప్రదాయకంగా ఉండే మజ్జిగ, చెరకు రసం, కొబ్బరి బోండం లాంటి వాటిని వినియోగిస్తే మంచిది.